హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో అయితే చూసేద్దాం. ముందుగా మనం అయితే 1 కేజీ చికెన్ అయితే తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి గాయ్స్. చూస్తున్నారు కదా, లైట్గా ఉప్పు వేసుకొని కడుక్కుంటే ఇంకా మంచిది గాయ్స్. నేను వేసాను ఫస్ట్ సారి వాటర్లో, అది వెళ్ళిపోయింది, వీడియో కట్ అయింది గాయ్స్. సో మీరైతే ఖచ్చితంగా వేసుకొని కడగండి. చూస్తున్నారు కదా, నేనైతే కడిగిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి గైస్. అవి మంచిగా మగ్గేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. సో మీరైతే ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే సిమ్ ఫ్లేమ్లోనే చేసుకోవాలి గైస్ ఈ మిశ్రమం అంతా మనము. అప్పుడే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో తర్వాత మనమైతే ఆనియన్ అనేది అయితే కొంచెం మగ్గింది గైస్. మనం మొత్తం ఈవెన్గా మగ్గేంత వరకు అయితే శుభ్రంగా కలుపుకోవాలి. మనం శుభ్రంగా కలుపుకున్న తర్వాత అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలి గైస్. 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం మంచిగా అదైతే మనమైతే ఫ్రై అవ్వనివ్వాలి. నేనైతే పచ్చివాసన పోయేంత వరకు అలా ఉంచాను గైస్. చూడండి, అదైతే మంచిగా మనం ఏగేంత వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదంతా కూడా మనం సిమ్ ఫ్లేమ్లోనే చేయాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే దీని పేరు టేస్టీ చికెన్ ఫ్రై గైస్. తర్వాత మనమైతే పసుపు అయితే వేసేసుకోవాలి గైస్. 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలి. శుభ్రంగా కలుపుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేను కలుపుతున్నాను. ఇలా శుభ్రంగా మనం కలిపేసుకొని తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ అయితే మనమైతే ఇందులో అయితే మనం వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే శుభ్రంగా కడుక్కొని చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. చాలామంది కడగకుండా వేస్తారు గైస్. సో మీరైతే శుభ్రంగా కడిగే వేసుకోండి, అప్పుడే బాగుంటుంది దీని టేస్ట్. నేనైతే మొత్తం చికెన్ అయితే వేసేసుకున్నాను గైస్. చూడండి, వేసేసుకున్న తర్వాత మనం మొత్తం కలిసేలా అయితే ఈ మిశ్రమాన్ని అయితే మనం శుభ్రంగా కలుపుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం నీట్గా కలుపుకున్నాను. తర్వాత దీన్ని మగ్గనివ్వాలి గైస్. మనం ఒక 2 to 3 మినిట్స్ అయితే మగ్గిన తర్వాత మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా గైస్, వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనమైతే మంచిగా మొత్తం ఉప్పు అంతా ముక్కలకి పట్టేంత వరకు అయితే మనమైతే మిక్స్ చేసేసుకోవాలి గైస్. చూడండి, నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో ఆ విధంగా కలపండి, లేకపోతే ముక్కలకి ఉప్పు అనేది పట్టదు గైస్. చూస్తున్నారు కదా, తర్వాత మనమైతే మూత పెట్టేసుకోవాలి గైస్. చూడండి, నేనైతే మూత పెట్టేసుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత నేనైతే మూత ఓపెన్ చేశాక చూడండి ఎలా ఉందనేది. చికెన్లోంచి మంచిగా వాటర్ అంతా అయితే బయటకు వచ్చేసింది. ఆ వాటర్ అంతా మనకి ఇంకిపోయేంత వరకు మనమైతే డీప్గా ఫ్రై చేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, శుభ్రంగా కలుపుకుంటున్నాను, నేనైతే మొత్తం కలుపుకుంటున్నాను గైస్. మన చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉండాలి మనం వండేటప్పుడు. ఆ తర్వాత నేను మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేశాను. చూడండి, కొంచెం మగ్గింది గైస్ ఈ కూర అనేది. మనమైతే మొత్తం చూడండి ఎలా వస్తున్నాయి అనేది. తర్వాత నేను మొత్తం కలిసేలా అయితే కలిపేసుకుంటున్నాను గైస్. చూసేయండి, వీడియో అయితే స్కిప్ చేయకండి గైస్, ఎందుకంటే ఒక్క చిన్న పదార్థం మిస్ అయినా కూర టేస్టీ రాదు. సో తర్వాత మనమైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే మనమైతే కారం అయితే వేసేసుకోవాలి గైస్. చూడండి, నేనైతే పట్టించిన కారం వేసుకుంటున్నాను. మీరు ప్యాకెట్ కారం వేసుకుంటున్నారు కాబట్టి అది మంచిది కాదు గైస్ హెల్త్కి. చూసి మీరు కూడా షిఫ్ట్ అవ్వండి. తర్వాత అయితే మొత్తం కలుపుకుంటున్నాను గైస్. మొత్తం కలిసేలా అయితే మనం కలుపుకోవాలి గైస్. చూడండి, మనకి ఎంత బాగుంది అనేది కలర్ అనేది. అందుకే మనం ఎప్పటికప్పుడే ఫ్రెష్గా కారం పట్టించుకోవాలి గైస్. అప్పుడే ఇలా ఫ్రెష్గా ఉంటుంది, కలర్ కూడా మంచిగా ఉంటుంది గైస్. చూస్తున్నారు కదా, నేను మొత్తం అయితే కలిపేసుకొని మళ్ళీ అయితే నేనైతే మూత పెట్టేస్తున్నాను. చూడండి, ఒక 5 మినిట్స్ అయితే ఈసారి అయితే మనం వెయిట్ చేయాలి గైస్. 5 మినిట్స్ అయితే మీరు చూడొచ్చు, వాటర్ అయితే చాలా వరకు అయితే ఇంకిపోయాయి. తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత మనమైతే మొత్తం ఒక 1.5 మినిట్ అయితే కలిపేసుకొని
టమాటోస్ కూడా వేసేసుకోవాలి గైస్. 2 టమాటోస్ కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకున్నదంతా మనం నీట్గా మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అయితే మనం కలుపుకోవాలి గైస్. చూడండి నేను మొత్తం కలుపుకుంటున్నాను, ముక్కలకి మొత్తం అంతా కూడా కలిపేస్తున్నాను. ఒక 1.5 minute అయితే కలుపుకోండి, ముక్కలు చెదరకుండా కలుపుకోండి గైస్. మీరు ఈ వంటని ట్రై చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. మీకు ఈ వంట ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తర్వాత అయితే మనమైతే మూత పెట్టేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, మూత పెట్టేసుకొని మనం ఒక 1 minute తర్వాత అయితే ఓపెన్ చేసేసుకోవాలి. 1 minute తర్వాత ఓపెన్ చేసాకైతే సాల్ట్ అయితే సరిపోలేదు గైస్. సో నేనైతే ఒక 1/2 tablespoon అయితే వేసుకున్నాను. తర్వాత మనం మొత్తం అయితే కలిపేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, ఆ మధ్య మధ్యలో మనం టేస్ట్ కూడా చూసుకోవాలి గైస్. ఎందుకంటే ఉప్పు కారం అనేది ఎలా ఉంది, సరిపోయిందా లేదా అనేది అయితే మనమైతే చూసేసుకోవాలి. తర్వాత మనం మొత్తం కలిపేసుకోవాలి గైస్. చూస్తున్నారు, నేను మొత్తం అయితే కలిపేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే మనం మూత పెట్టకుండానే ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనమైతే ఫ్రై చేసేసుకోవాలి. అడుగంటకుండా అయితే మనమైతే ఫ్రై చేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం అయితే కలుపుకుంటున్నాను ఒకసారి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది గైస్, అందుకే దీని పేరు అయితే టేస్టీ చికెన్ ఫ్రై గైస్. మధ్యలో వచ్చి నేనైతే చూస్తున్నారు కదా, చికెన్ ఒక 2 times అలా కలిపి మీ అందరికైతే హార్ట్ సింబల్ చూపిస్తున్నాను, లిటిల్ హార్ట్. సో తర్వాత అయితే మనం అడగంటకుండా మొత్తం కలిపేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, ఇలా అయితే కలిపేసుకోవాలి మనము. మొత్తం అయితే మనం నీట్గా కలిపేసుకున్నాము. ఇప్పుడైతే మనం కలిపేసుకొని మనమైతే వెయిట్ చేయాలి గైస్ ఒక 2 minutes. తర్వాత మళ్ళీ మనం చూసేసుకోవాలి. ఇది మనం లో ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గైస్. సో మీరు టైం గురించి చూసుకుంటే టేస్ట్ మిస్ అవుతారు, టేస్ట్ గురించి చూస్తే టైం మిస్ అవుతారు. సో మనకు కావాలి కాబట్టి మనకు కావాల్సింది మనం చేసుకోవాలి. తర్వాత మనం అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి గైస్. ఒక 10 minutes తర్వాత అయితే చూడండి ఎలా అయిందనేది. మంచిగా మిక్స్ చేసేసుకున్నాను గైస్. మనమైతే అక్కడే ఉండి చూసుకోవాలి గైస్, అడగంటుతుందా లేదా అనేది అయితే. తర్వాత మనం మొత్తం మంచిగా నీట్గా ఇలా అడగంటకుండా శుభ్రంగా నీట్గా మన చుట్టూ పరిశ్రమలు కూడా నీట్గా ఉండాలి గైస్. మా మమ్మీ మా నాయనమ్మ చేస్తే అసలు నీట్గా ఉండదు. సో నాకు అందుకే ఇన్నిసార్లు శుభ్రంగా అని మీకు చెప్తున్నాను. సో ఇలా కలిపేసుకోవాలి గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఒక 20 minutes తర్వాత అయితే మన కూర అయితే రెడీ అయిపోయింది గైస్. చూడండి, చికెన్ ఫ్రై చూడండి, ఈ కలర్ అయితే రావాలి మనకి. అడుగంటకుండా ఇలా శుభ్రంగా మనమైతే కలిపేసుకోవాలి. చూడండి, నేను ఈవెన్గా మొత్తం పీసెస్ అన్నిటినీ కలుపుతున్నాను. సో అందుకే ఇంత బాగా ఫ్రై అయింది. తర్వాత కొత్తిమీర అయితే లేదు గైస్, అందుకే నేను పుదీనా వేస్తున్నాను. మీరైతే పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.